హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సుగుణ కొల్లు. మేము నిన్న కాళేశ్వరం పుష్కరాలకు వెళ్ళామండి. బస్సులో వెళ్ళాము. వెళ్ళే ముందు చల్లగా ఉంది, బాగుంది. మా దగ్గరికి వెళ్ళినాక ట్రాఫిక్ జామ్లో ఉండిపోయాము. లేట్ అయింది కొద్దిగా. ఎండ బాగుంది. అప్పటికే 12:30 అయిపోయింది. 12:30 అయిపోయిందండి. తొందరగా వెళ్తాం అనుకున్నాం. 12:30 అయిపోయింది. అక్కడికి వెళ్ళి బస్ పార్కింగ్ చేసాక ఆ పిల్లలు ఎండకి ఒకటే ఉబ్బకి ఒకటే ఏడుపండి. చిన్నపిల్లలు వచ్చిన్నారు. అక్కడ నుంచి పార్కింగ్ చేసి అక్కడ ఆటో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలంటే ఆటో ఎక్కి వెళ్ళాలి. చాలా దగ్గరేం లేదు, దూరం ఉంది. పార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్. అక్కడ ఎండ విపరీతమైన, నీడ ఏం లేదు. స్నానాలు చేసి ఆ ఉబ్బలో ఎండలో భయంకరమైన చినుకులు పడ్డాయి కదా, అసలు తట్టుకోలేకపోయినాం. గబ్బగబ్బా స్నానం చేసి మళ్ళీ బస్ దగ్గరికి వచ్చేసరికి మా బస్సులో వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ షుగర్ పేషెంట్లకి లో షుగర్ అయిపోయి పడిపోయారు. ఇద్దరు అయితే వాళ్ళకి కొంచెం పెరుగన్నం అది పిసికి తినిపించి సాయంత్రం వరకు కూడా పాపం వాళ్ళు కోలుకోలేదు. ఆ బస్సులోనే పడుకోబెట్టాం. మేము టెంపుల్కి వెళ్ళి చూసి వచ్చాము. ఎవరైనా పుష్కరాలకు వెళ్ళాలనుకుంటే పొద్దున్నే తెల్లవారుజామున కల్లా అక్కడికి వెళ్ళేటట్టు వెళ్ళండి. స్నానాలు చేసి మధ్యాహ్నానికి రిటర్ను ఎక్కడొక్కడ సేఫ్గా ఉండండి. కానీ మాలాగా పొద్దున్న బయలుదేరి మధ్యాహ్నానికి ఎండలు వెళ్ళి ఆ ఎండలో ఉబ్బలో అసలు అలసిపోయి ఎంత అసలు ఇబ్బంది పడ్డాము. ఎవ్వరు మాలాగా ఇబ్బంది పడకండి. ఒక చిన్న రిక్వెస్ట్, వెళ్ళేటప్పుడు వాటర్ జాగ్రత్తగా, వాటర్ ఎందుకంటే అడవి కాబట్టి వాటర్ ఉండదు. మీ వాటరు సేఫ్గా, వాటరు తినడానికి ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. వెళ్ళండి, అందరు స్నానం చేయండి, స్వామివారిని దర్శించుకోండి, సేఫ్గా ఇంటికి రండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చిన్న మెసేజ్ అంతే.